బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. సర్వలోక పూజ్యుడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి సర్వజీవుల హృదయాంతరాళమున పరంజ్యోతి అయి ప్రకాశించేటువంటి శ్రీమన్నారాయణుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. శ్రేష్టమైనటువంటి యోగ మార్గమును ఈ లోకమునకు ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు ప్రణామములు. అర్జున, నీకు యుద్ధంలో ఏది ఎదురవుతుందో నీకంటే ముందు అది నాకే ఎదురవని అని నేనే వచ్చి ముందు కూర్చున్నా అన్నట్లు భగవానుడే సారథ్యమునకు సిద్ధపడి ఆయనే ముందు వచ్చి కూర్చున్నాడు. ఇది ఎంతటి మరుపురానటువంటి యొక్క మేలు! ఇంతటి తన కొరకు ప్రాణాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడేవాడు ఎవరైనా ఉంటారా ఈ లోకములో అంటే ఒక శ్రీకృష్ణ పరమాత్మ, ఒక కేశవానంద యోగి చంద్రుల వారిని చూస్తాం మనం. నేను చెప్పే ధర్మములను శ్రద్ధతో ఆలకించు అర్జున. దృశ్య ప్రపంచము పట్ల నీకున్న భ్రాంతితో వివేకము కలిగి యుద్ధము చెయ్యాలి. ఇది భగవద్గీత యొక్క ఉద్దేశం. దృశ్య ప్రపంచముతో అనుబంధం కలిగి తగులుకుని ఉంది మన మనస్సు. ఇది దృక్కు, ఇది దృష్టి, ఇది దృశ్యమనుచో, ఇది సాక్షి, ఇది ఎరుక, ఇది నీవు ఎనుచో. ఇది దృక్కు, ఇది దృష్టి, ఇది దృశ్యమనుచో. దృక్కుకు దృశ్యమునకు ఉన్న తేడా ఏంటి? దృక్కు అనగా దృశ్యాన్ని అభిమానించేదాన్ని దృక్కు అంటారు. దృష్టి అంటే దృశ్యమును మాయగా గుర్తించి దృశ్యమును అస్థిరముగా భావించి అసలు దృశ్యం అనేది చైతన్యమే దృశ్యాకృతిలో ఉంది, చైతన్యం అనేది లేకపోతే అసలు దృశ్యము ఉండడానికి అవకాశమే లేదు అని తెలుసుకోదగినటువంటి దాన్ని దృష్టి అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అతని యందు చైతన్యము ప్రకాశిస్తూ ఉంది కనుక అతడు ఉన్నాడు. అతని యందు చైతన్యము తొలగిందనుకో ఆ స్వరూపము వెంటనే భూమికి మరుగైపోతోంది. దీన్ని బట్టి విచారిస్తే దృశ్యము ఆత్మ యొక్క శక్తియే దృశ్య రూపముగా పరిణమించి ఉన్నది.
అందుచేత జగమును నన్నుగా చూడుము అర్జున అని ఇంక చెప్పబోతాడు స్వామి గారు. కాబట్టి అది దృష్టి. ఏది? ఈ దృశ్యము చైతన్యము యొక్క ఆంతర్యాన్ని, చైతన్యము యొక్క అదృశ్య శక్తి దృశ్య స్వరూపాన్ని కదలిస్తూ ఉంది అని ఏ జ్ఞానము తెలుసుకుంటుందో దానికి దృష్టి అని పేరు. ఈ దృశ్యాన్ని కూడా కలిపి చూస్తూ ఉన్న దాన్ని దృక్కు అంటారు. దృశ్యమునకు ఆధారమైనటువంటి దానిని గ్రహించడం దృష్టి అంటారు. అర్థమైందా? అంచేత ఇది దృక్కు. ఏది? సమస్త దృశ్యాన్ని చూస్తూ ఉండేది దృక్కు. దృశ్యమునకు మూలమేది అని తెలిసి చూచేది దృష్టి. దృశ్యమునకు మూలమేది అని తెలిసి చూచేది దృష్టి. అది కరెక్ట్. అది సాక్షి, అది ఎరుక, అది నువ్వు. అది సాక్షి, అది ఎరుక, అది నువ్వు, అది నేను, అది మనమందరం. కనుక దృశ్యముపై ఉన్నటువంటి భ్రాంతిని త్యజించాలి అంటే త్యజించడము అంటే దానితో పోరాటం అనర్చడం. ఇదే యుద్ధం. దృశ్య భ్రాంతిని త్యజించడం ఇది భారత సంగ్రామం. రెండిటి ఇరు సైన్యముల మధ్య ఇది ఈడ పింగళ మాధ్యాయమిడి ఉన్నదిరా ఈ మర్మమోగనర ఎడలేని సోహంబో విధమేదోగనరా. ఇరు సైన్యముల మధ్య, ఇడా పింగళుల మధ్య ఇమిడి ఉన్నది. ఇరు సైన్యముల మధ్య జరుగుతూ ఉన్నది గీత. ఈ ఇడా పింగళుల రెండిటి మధ్య ఉంది అమూల్యమైనటువంటి వేద రహస్యము. అక్కడే ఎందుకంటే బెల్లం కనబడుతుంది, తీపి కనబడదు. చెరుకు కనబడుతుంది, టేస్ట్ కనపడదు. చూడు, పండు కనపడుతుంది, అందున్న మాధుర్యం కనపడదు. మెడిసిన్ కనపడుతుంది, దానిలో ఉండే పవర్ కనపడదు. ఆ మెడిసిన్కి ఆ పవర్ లేకపోతే మెడిసిన్ మనకెందుకు? బెల్లమునకు అదృశ్య రూపములో ఉన్న తీపి లేకపోతే బెల్లం మనకెందుకు? ఇలాగా అంతర్యామిగా కంటికి కనపడకుండా ఉంది. ఏది? బెల్లం కనబడుతుంది, అది అనుభవానికి తెలియబడుతుంది. మెడిసిన్ కనబడుతుంది, అది సేవించిన వానికి రోగం బాగవ్వడంతో అనుభవంలో తెలియబడుతుంది. దాని యొక్క పవరే అనారోగ్యం మీద పనిచేసింది అనేది తెలియబడుతుంది. అలాగే యోగం అనేది ఆ ఇడ పింగళుల రెండింటి యొక్క మధ్య ఉన్నటువంటి భ్రూమధ్యమునందు గల శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపమునందు దృష్టి, దృక్కు కాదు, దృష్టి. దృష్టిని కేంద్రీకరింపచేసినప్పుడు అది సీక్రెట్ కోడ్. సీక్రెట్ కోడ్ ఓపెన్ అయితే ఆ నెంబర్ కొట్టినట్టయితే అది ఓపెన్ అవుతుంది అన్నట్లు. ఏది నైనా దీన్ని ఎవ్వరికీ చెప్పద్దు, భద్రం
అని సీక్రెట్గా నీకు స్వామి చెవిలో చెప్పాడు చూడు. ఆ సీక్రెట్ కోడ్ కొట్టినట్లయితే ఏమి అది ఓపెన్ అవుతుంది. ఆ సీక్రెట్ నువ్వు ఆ నెంబర్ను నొక్కితే కదా అది ఆన్ అవుతుంది. అలాగా అది రేచక పూరకములతో నొక్కితే ఆ కోడ్ అప్పుడు దాని అవుతుంది. ఇది ఇరు సైన్యముల మధ్య, ఇడాపింగళుల మధ్య, ఇరు సైన్యముల మధ్య భ్రూమధ్యమునందు దృశ్య భ్రాంతి. ఈ దృశ్య భ్రాంతి అనే దానితో నువ్వు మానస యుద్ధము చెయ్యకపోతే మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదం మరలా మరలా నీకు శాశ్వతంగా ఎదురవుతూనే ఉంటుంది. ఇది తొలగదు, తొలగింపబడడానికి వేరే మార్గం లేదు. అందుచేత భగవానుడు ఇంత పని కట్టుకొని అర్జునుడికి ఇలా చెప్పేటప్పటికీ అర్జునుడు పరమానందభరితుడయ్యాడు. అరే, గురువు అంటే ఇట్టివాడు కదా, దైవం అంటే ఇంత బాధ్యత గలవాడు కదా, నీ కర్మ నువ్వు పడుకుంటావు పోరా అని వదిలేయకుండా వాడెవడు, వాడు నా బిడ్డ, వానికి ఏదైనా జరిగితే హాని అది నాకు జరిగినట్లే, వాడు చెడితే నేను చెడినట్లే, అంత బాధ్యత. వాడు బాగుపడితే నేను బాగుపడినట్లే, వాడు తెలుసుకుంటే నేను తెలుసుకున్న దానిని వాడు తెలుసుకుంటే నాకు అంతకంటే లేదు అన్నటువంటి భావనతో ఇంతదాకా చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయాలన్నింటినీ చక్కగా వాటి మాధుర్యాన్ని గ్రహించి దాన్ని వదిలిపెట్టాడండి. దేన్ని? ఎట్లు భీష్ముని యుద్ధమందే నెదుర్తూ ద్రోణునే రీతి మాధవ త్రుంపజూతూ పూజగర్హులైన సత్పురుషవరుల బాణముల బరపుచున్నెట్లునే ప్రతిఘటింతు కృష్ణ అని అడుగుతాడు. భ్రాంతిని త్యజించాడు, ఏం చెబుతున్నాడో గ్రహించాడు. కంటికి కనపడుతూ ఉన్నదంతా మాయేనని చక్కగా తెలుసుకునేశాడు. భీష్ముడు అనే ఒక స్వరూపము, ద్రోణుడు అనేటువంటి ఒక స్వరూపము, ఇది మాయా. ఆ భీష్ముడు అనగా ఆత్మ, దానికి నాశనం లేదు. ద్రోణుడు అనగా ఆత్మ, దానికి నాశనం లేదు. ఆ నాశనం లేనటువంటి దానిని తెలుసుకోకపోతే నీకు ప్రమాదం అని స్వామి చెప్తున్నాడు. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఏంది అంటే, అరెరే ఆ సిద్ధిని పొందినటువంటి వాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఇప్పుడు సిద్ధి పొందకుండా ఉండేవాడు ఎట్లా ఉంటాడు అనేది నాకు ఇప్పటికే తెలుసు. నా మాదిరిగానే ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నిశ్చయం ఏదో తెలియక, ఏది కరెక్టో తెలియక, ఇప్పుడు యుద్ధంలోకి వచ్చేసినాం, చెయ్యాలన్నా చేయకూడదా తెలియక ఏడుస్తున్నా. అందువల్ల తెలుసుకోవలసిన దానిని తెలుసుకోకపోతే వాని గతి ఎట్లా ఉంటుంది అంటే నాలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు, స్థిరబుద్ధి కలిగినటువంటి వాని లక్షణాలు, ఆత్మనెరిగినటువంటి వాడు కదా స్థిరబుద్ధి గలవాడి ఉంటాడు. అటువంటి వాని లక్షణాలను నాకు చెప్పు కృష్ణ. అటువంటి మహాత్ముల గురించి నాకు బాగా విస్తారంగా చెప్పు. విస్తారంగా నాకు చెప్పినట్లయితే మన పూర్వీకులు నువ్వు ఇందాక చెప్పినటువంటి ఆ సత్యము పట్ల వాళ్ళు ఎంత గౌరవం కలిగి ఆ అనుభూతిని సంపాదించారో, ఆ అనుభూతిని పొందిన తర్వాత వాళ్ళు ఎలాగా మెలిగారో ఈ ప్రపంచంలో, శేష జీవితాన్ని ఎలా ఈ మానవుల మధ్య వాళ్ళకి ఎదురయ్యేటువంటి స్థితిగతులతో వాళ్ళు ఎలాగా వాటిని మేనేజ్ చేయగలిగినారో కృష్ణ నాకు చెప్పు తండ్రి. ఇది
స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. కృష్ణ మౌనివల్యా భువి సమాధి స్థితుడవు స్థిత ప్రజ్ఞునకు చలంగు భాష ఎద్ది అతడు పలుకుటెట్లు ఆసీనుడగుటెట్లు వర్తనం బదెట్లు వనరుహాచ. మౌని వంద్య మౌని నమస్కరింపదగినవాడు. ఎవడు నమస్కారమునకు అర్హుడు అంటే మౌనముగా ఉన్నవాడు. ఆ మౌనంగా ఉన్నవాడెవడు? నువ్వు నోరు మూసుకున్న తరువాత ఏ బ్రహ్మము మౌనముగా ఉన్నదో, ఏ బ్రహ్మము సర్వాధారమై ఉన్నదో, ఏ బ్రహ్మము అందరి హృదయ పద్మమునందు పరంజ్యోతి అయి ప్రకాశిస్తూ ఉన్నదో ఆ బ్రహ్మము మౌనముగా ఉన్నది. ఆ బ్రహ్మము మౌనస్వరూపముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు నమస్కారము అంటాడు ఇక్కడ. ఇది మౌని వంద్య. నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే. నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే అనగా బ్రహ్మము శబ్దరహితమై ఉన్నది. శబ్దరహితమిది బ్రహ్మం విధి అని సాటిరిగదమును జయ విజయులెల్ల హరి సూర్య యాజ్ఞవల్కి సుఖ జనక శ్రీకృష్ణార్జునులాది నిగనిరన్న నియమనిష్టలేనిదన్న పొట్టి పొడుగుగా నిదన్న తరుగు విరుగులేనిదన్న ఎరుపు నలుపు తెలుపు పసుపుగానిది నాద ప్రణవము శబ్దరహితమిది వాదభేదము ఖేదమోదము కేవల బ్రహ్మము ఎరుగదురన్న ఎన్నటికి స్థిరమై ఉన్నది మాయన్న నిజబోధ. మంచి గురుని ఆశ్రయించి మనస్సుంచి శిరస్సుంచి నమస్కరించిన గురుకృప కలిగియు గురు హస్తముని శిరస్సు నుంచి నిజపుత్రుడా నీవు రమ్మని నిజము తెలుపునన్న నీవా పూర్ణ బోధ విన్న కర్మత్రయము తొలగునన్న ఇతర గాథలంటవన్న జనన మరణములు లేనిదిరన్న జపతపంబులకు అందదురన్న ఆరూఢులకు అనుభవమన్న ఆర్యులు తెలిపిన బోధను విన్నా. కాబట్టి మౌని వంద్య శబ్దరహితమిది, ఇది బ్రహ్మం విధి అని సాటిరిగదమును జయ విజయులెల్లా. ఏం చెప్పాడు చూడు మహాత్ముడు అక్కడ. శబ్దము నిశ్శబ్దమైనదే బ్రహ్మమని చాటారు మహాత్ములందరూ అనేశాడు. ఏది నిశ్శబ్దముగా ఉన్నదో అదే బ్రహ్మమని ముందు మహనీయులంతా చాటారు ఈ లోకానికి అనేశాడు. కాబట్టి ఆ నిశ్శబ్ద బ్రహ్మముచ్యత, ఆ నిశ్శబ్దముగా ఏదైతే నిరంతరము నిన్ను రక్షిస్తూ ఉన్నదో, సడిదెలియకుండా నీలోనే ఏదైతే ఉందో దానిని కదా మనకు ప్రమాణం చేసి చెప్పింది ప్రభువు. ఇది గురు చంద్రు కృప బడసి గురు ద్వాదశాక్షరి మరువగాసే కోసెన్మరగియుండిన చోటు నీ చెప్పలేనే సద్గురు కరుణ నీ చెప్పలేనే. గురు చంద్రు కృప బడసి గురు ద్వాదశాక్షరి. గురు ద్వాదశాక్షరి అంటాడు. ద్వాదశాక్షరి స్వరూపుడే గురువు. గురువు యొక్క స్వరూపమే ద్వాదశాక్షరి. అందువల్ల గురు ద్వాదశాక్షరి మరువగాసే కోశన్మరగియుండిన చోటు నే చెప్పలేనే. అందువల్ల ఇక్కడ
మౌని వంద్య అనే వాక్కును ప్రయోగిస్తాడు అర్జునుడు. మౌని వంద్య భువి సమాధి స్థితుడవు స్థిత ప్రజ్ఞునకు చలంగు భాష ఎద్ది అతడు పలుకుటెట్లు ఆసీనుడగుటెట్లు వర్తనం బదెట్లు వనరుహాచ. కృష్ణ, అసలు అంతటి పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు నడవడిక తెలుసుకుంటే ఇంక మళ్ళీ తెలుసుకోవాల్సింది లేదు కృష్ణ. అటువంటి మహాత్ములు ఈ భూమి మీద చరిస్తూ ఉన్నారు అంటే వాళ్ళని తెలుసుకొని వాళ్ళ మధ్యలో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ మధ్యలో బతికేది నేర్చుకుంటే ఇంక అంతకంటే కావాల్సింది లేదు కృష్ణ. నమస్కారం ప్రభు అంటాడు ఇక్కడ. సర్వసంగ పరిత్యాగులు, దృశ్యభ్రాంతిరహితులు, ఏమి వ్యామోహరహితులు, వ్యామోహం అనే చలియల్ని దాటినటువంటి వారు, ఏ విధమైనటువంటి యొక్క భ్రాంతి లేకుండా ఉన్నటువంటి భ్రాంతి శూన్యులు, సమదర్శనులు, ఆత్మ నెరిగినటువంటి వాళ్ళు, ఆత్మస్వరూపులు. అటువంటి మహాత్ములను నేను పరిశోధించి నేను అర్థం చేసుకోవాలి అంటే నాకు వాళ్ళ గురించి తెలియాలి కదా ప్రభు. వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నాకు అర్థమైతే నేను వాళ్ళని గుర్తిస్తా. నాకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే శక్తి నాకు లేనప్పుడు, అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నాకు లేనప్పుడు వాళ్ళు నాకు ఎలా అర్థమవుతారు? నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నాకు తెలిసిందే తెలివి, ఇంతే. నాకేం తెలుసో అదే గొప్ప అని అనుకుంటూ ఉంటా. కూపస్థ మండూకంలాగా సముద్రం నుంచి ఒక కప్ప పెద్ద సునామీ వస్తే ఆ సునామీలో ప్రవాహంలో కొట్టుకొని సముద్రంలోంచి ఒక కప్ప బావి దగ్గరకు వచ్చిందట. ఆ బావిలో ఉండేటువంటి కప్ప సముద్రము కప్పను అడుగుతుంట, ఏమి కప్పరాజా ఎక్కడి నుంచి వచ్చావు? నేను మహాసముద్రము నుంచి వచ్చాను అంటుందట సముద్రము కప్ప. మహాసముద్రమా, అది ఎంత ఉంటుంది? నా గంత అంత ఉంటుందా అని గంతేసి చూపిస్తుందట. ఇంత ఉంటుందా నీ సముద్రము? అది పక్క 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 నవ్విందట. నీ గంతుకి ఎక్కడా, ఆ మహాసముద్రానికి ఎక్కడా? పరిమితమైన నీ గంతుకు అపరిమితమైన ఆ సముద్రానికి అంచనా వెయ్యలేము. అవునా? నా గంతు కంటే పెద్దదా నీ సముద్రము? పోనీ నా గొంత కంటే నీ సముద్రం పెద్దదా? నేనున్నాను ఈ బావి, ఈ గొంత కంటే నీ సముద్రం పెద్దదా? అయ్యో, ఆ సముద్రానికి ఎక్కడా, నీ గొంతకి ఎక్కడా? నీ మాట నేను నమ్మను. నా గొంత కంటే పెద్దది ప్రపంచంలో లేదు. నా గంతు కంటే దూరంగా గంతేసేవాడు ఈ ప్రపంచంలో లేడు. ఇది కూపస్థ మండూకం అంటాడు. బావిలో ఉండేటువంటి కప్పకు ఆ బావియే గొప్ప అనుకుంటుంది, తానే గొప్ప అనుకుంటుంది. తనకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటుంది. ఏమి తానున్న ప్రదేశం కంటే కూడా ఇంకా మించిన ఉన్నతమైన ప్రదేశాలు లేవు అనుకుంటుంది. ఏమి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని నేను కృష్ణ, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని నేను. కూపస్థ మండూకంలాగా నా కళ్ళు తెరిపించావు కృష్ణ. ఏది సత్యమో మనం వచ్చిందొకటి, మనం తెలుసుకుంటున్నది మరొకటి. నిజంగా మనం ఎందుకు వచ్చామో ఇప్పుడు తెలుసుకుంటున్నాం. విజయం దేని మీద కావాలి అంటే ఈ ఎదురుగా ఉండే వాళ్ళ మీద కాదు, ఏమి తన మనస్సు మీద. ఎందుకంటే మనస్సే ఆ ఎదురుగా ఉండేటువంటి యొక్క దృశ్యాన్ని పట్టుకుంటా ఉంది. ఈ మనస్సే ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాన్ని పట్టుకొని భ్రమిస్తూ ఉన్నది. అందువల్ల ఈ మనసు స్థిరమైంది కాదు, ఆ దృశ్యము స్థిరమైంది కాదు. అది ఇది రెండు అర్ధాంతరములో అదృశ్యమైపోయేటువంటి స్వరూపాలు ఇవి రెండు. అందువల్ల ఇంత ప్రమాదానికి గురైపోతున్నాడే, ఈ సమాజం ఇంత ప్రమాదమునకు ఎదుటిపడిపోతూ ఉంది అని దయతో నాకు ఈ సత్యాన్ని చెప్పదలంచినందుకు నీకు నమస్కారం కృష్ణ. అందువల్ల మౌని వంద్య
కాబట్టి మౌనస్వరూపమైనటువంటి ఓ పరబ్రహ్మమా, మౌనమే ఈ జగత్తునంతటిని నాలాగా లోడబోడ వాగకుండా నోరు మూసుకొని రమణ మహర్షి నాలో ఏం జరుగుతూ ఉంది అని ఒకసారి కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చున్నాడు. కూర్చుంటే రెండిటిని గమనించాడండి ఆయన. ఏవి అవి రెండు అంటే, పరుగులు తీస్తున్న మనసు, కదలినట్లున్నటువంటి శ్వాస. ఈ రెండిటికి ఉన్న తేడా ఏంది అని గమనించాడు. తర్వాత ఇది అనేక ఆలోచనలతో కూడి ఉంది, అది ఏకస్వరూపంగా ఉంది, అది కదలుతూ ఉంది, ఇది కదలుతూ ఉంది. దీని కదలికకు దాని కదలికకు ఉన్న తేడా ఏంది అంటే, ఇది ఒక ఆలోచన మీద లేదు, ఒక నిర్ణయం మీద లేదు. అనేక ఆలోచనలతో అనేక నిర్ణయాలు, అనేక విషయాదులపైన నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది స్థిరమైంది కాదు, అది కూడా కదలినట్లుంది కానీ అని ఎప్పటికీ అది రెయ్యి కానీ పగులు కానీ, బాల్యము కానీ యవ్వనం కానీ ముసలితనం కానీ, అన్ని కాలములలో, అన్ని సమయములలో, అన్ని సందర్భాలలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ తన నియమాన్ని తప్పకుండా ఉంది. అది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు దీనికి దాని స్థితి రావాలి అంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు దీన్ని దాంతో కలపాలి. దీన్ని దాంతో కలపాలంటే నాకేం కావాలి? జ్ఞానం కావాలి. నేను ఇప్పుడు ఎవరు? దాన్ని రెండింటినీ ఒక్కటి చేయడానికి నేనెవరు అంటే, ఈ రెండింటినీ ఒక్కటి చేయగలిగినటువంటి బాధ్యత కలిగిన వాడిని నేను. ఇవి రెండు ఒక్కటి చేయకపోతే ఇదే నేనే. అది అట్లే ఉంటుంది, ఇది ఇట్లే ఉంటుంది, నా బతికి ఇట్లే ఉంటుంది. అందువల్ల దీనిని ఒక్కటి చేస్తే ఆ చేయవలసినటువంటి వాడెవడు అంటే వాడు నేనని తెలుసుకుంటే, నేనే ఈ రెండింటినీ కలుపుకోవాలి. ఈ రెండింటినీ ఈ రెండుగా ఉంటే నా బతుకు 3 దావలు అవుతుంది. ఈ రెండింటినీ ఒక్కటి చేస్తే నాకు మోక్షం కలుగుతుందనే నిర్ణయానికి వచ్చాడు ఆయన. అందువల్ల ఆయన ఈ కదలినట్టు ఉన్నటువంటి యొక్క హంసను, నిరంతరము చలిస్తూ ఉన్నటువంటి యొక్క మనస్సును, రెండింటినీ ఒక్కటి చేయడానికి కావలసినటువంటి సాక్షి, రెండింటినీ సాక్షిగా ఉండి గమనిస్తున్నటువంటి వాడిని నేను. ఆ సాక్షియే నా యొక్క స్వరూపమని ఈ రెండింటినీ ఒక్కటి దోశాడండి, ఒక్కటి చేశాడండి. ఇది అప్పుడు ఆయన మౌనం వహించాడు. ఇంకా మనము దానికి నిలకడలేదు కదా. మనస్సు చలిస్తూ ఉంది, శ్వాసలు చలిస్తూ ఉన్నాయి. దీనికి చలనం ఉంది, దానికి కదలిక ఉంది. చలనము అంటే వేరు వేరు అభిప్రాయాల మీద పోయేదాన్ని చలనము అంటారు. కదలిక అంటే తన యొక్క కదలిక ఒక అర్థం ఉంది, తన కదలికకు ఒక సార్థకత ఉంది, తన కదలిక ధర్మం. దీని కదలికలు అధర్మం, చంచలం, అస్థిరత్వం. దాని కదలిక ధర్మం, అది కదలడమే ధర్మం, అది నడకను కొనసాగించడమే ధర్మం. దీని యందు ధర్మం ఉంది, దీని యందు అధర్మం ఉంది. దీని యందు స్థిరత్వం ఉంది, దీని యందు అస్థిరత్వం ఉంది. ఇది మెలకువలో ఉంది, నిద్రలో లేదు. అది మెలకువలో ఉంది, నిద్రలో ఉంది, స్వప్నములో ఉంది. దాని నడక కరెక్ట్ కాబట్టి అది అన్ని కాలాల్లో ఉంది. దీని నడక కరెక్ట్ కాదు కాబట్టి ఇది నిద్రలో అదృశ్యమైపోతూ ఉంది. అందువల్ల దీని నడక కరెక్ట్ కాదు, దాని నడక కరెక్ట్ కాబట్టి అది త్రికాలములో ఎందుంది. దీని నడక కరెక్ట్ కాదు కాబట్టి మనస్సు త్రికాలములో నిలువలేకపోతూ ఉంది, ఎరుకలో మాత్రమే ఉంది, నిద్రలో లేదు ఇది. కాబట్టి ఇది అస్థిరము, అది స్థిరము. దీన్ని దాంతో కలిపి ఈ రెండు కలిస్తే ఏమవుతుందో తెలుసుకోవాలి అని అప్పుడు మౌనం వహించాడు ఆయన. అందువల్ల అక్కడ మౌని వందనము వందనము ఓ దేవా, నా డెందమున సందేహములు బాపిన గురుదేవా. హృదయములో సందేహము సామాన్యంగా
తొలగదు. డౌట్ క్లియర్ అయితేనే తొలుగుతుంది. మీరు చూసుకోండి. ఊరికింగా ఆయన మాట కాదంటే ఏం బాగుంటుంది అని నాకు క్లియర్ అయిందండి, నాకు ఆన్సర్ వచ్చిందండి అని అంటాం. కానీ హృదయపూర్వకంగా చెప్పు, నీకు హృదయంలో సందేహం తొలగిందేమో. ఎప్పుడు సందేహం తొలుగుతుందంటే ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా ఇంతకంటే మినహా ఇంకొకటి లేదు, ఇది కరెక్టు, ఏమి ఇంతకంటే వినాల్సింది, ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఇంకా లేదు అనేది నీ మనసుకు బాగా ఆనుకోవాల. అప్పుడు మనస్సు నాడెందమున సందేహములు బాపిన గురుదేవా, మందమతులకు అందరాని మాయ విషధములన్నీ తెలిపియు. గీతను ఒక పాయింట్లో చెప్పాడు చూడు స్వామి గారు. మందమతులకు అందరాని మాయ విషధములన్నీ అన్నీ అన్ని తెలిపియు, సంధిలేని పూర్ణ భావము సౌజ్ఞ చేసిన సార్వభౌమ, సంధిలేని పూర్ణ భావము సౌజ్ఞ చేసిన సార్వభౌమ, వందనము వందనము ఓ దేవా. ఏమి సాంప్రదాయం రా ఇది? ఇది బృహద్వాశిష్ట గురు సాంప్రదాయం. మహర్షులందరూ, గీతాచార్యుడు ఏం చెప్పాడో మన పూర్వాచార్యులైనటువంటి సుబ్బదాస యోగీంద్రుల వారు అదే చెప్పారు. అంచేత ఇక్కడ మౌనస్వరూపము భగవస్వరూపము, మౌనము పరబ్రహ్మస్వరూపము. పెదవులు విప్పితే ఎంత నష్టం, పెదవులను బంధిస్తే ఎంత లాభం మనకు ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. అసలు ఆ వాక్యం దాటుకొని ముందుకు పోలా నా మనస్సు, మళ్ళా అటువే మళ్ళీ ఆడికే వస్తుంది నా మనస్సు. ఎక్కడ? మౌనివంద్య నమస్కారం చేశాడు ఆయన. కృష్ణ ఆశ్చర్యచకితుడయ్యాడు, స్టన్ అయిపోయాడు. ఆయన మనస్సు అక్కడే స్తబ్దమైపోయింది, నిలబడింది కరెక్ట్గా ఆడ. ఎక్కడ? ఆ మౌనం అనేటువంటి పాయింట్ దగ్గర నిలబడుకునేసింది అర్జునుని యొక్క మనస్సు. కాబట్టి నమస్కారం చేశాడు. నమః అంటే ఏమి? సమర్పణ. దేనిని సమర్పించుట? ఏమి? సర్వత్రా ఏది చూస్తే అది కావాలంటుంది, అది చూస్తే అది కావాలంటుంది, అది చూస్తే అది కావాలంటుంది, అది చూస్తే అది కావాలంటుంది. దేన్ని చూస్తే ఆ ఇష్టమైన వాటి అన్నిటినీ కావాలంటా ఉండదే ఏమి? దానికి ఒక నమస్కారం. దాన్ని లోపరుచుకోదగినటువంటి యొక్క ఆ పరమాత్మకు నమస్కారం. ఇంతవరకు నేను పడిన బాధ, నేను ఏడ్చిన ఏడుపు ఒకసారి నేను ఆలోచన చేస్తే నేను ఎందుకు ఏడ్చినానా, నాకే నవ్వు వస్తోంది కృష్ణ అన్నాడు. నేను ఏడ్చింది కరెక్టేనా అంటే సిగ్గుగా ఉంది. నేను ఎందుకు ఏడ్చాను అంటే నాకే సిగ్గుగా ఉంది అన్నట్లుంది ఆయన మనస్సు. నా ఏడుపు కరెక్ట్ కాదు, నా ఆలోచనే కరెక్ట్ కాదు. అసలు లోచనం అంటే కన్ను, ఆలోచన అంటేమి? ఆ దృష్టి కలిగిన వాడు మాట్లాడే మాటే మాట. కానీ ఆలోచన, ఆ దృష్టి లేకుండా ఉండేవాడు మాట్లాడే మాటలన్నీ జల్లు మాటలే. అందువల్ల ఆలోచన ప్లస్ శక్తి, ఆలోచన శక్తి. ఆ దృష్టి కలిగినటువంటి మాటలో ఉంది శక్తి, ఆ దృష్టి లేనటువంటి వాని మాటలన్నీ జల్లు మాటలే. అందువల్ల లోకుల మాటలో యమ్మ చిత్త వ్యాకులమే గద కొమ్మ. ఎందరి మాటలో వినుంటావు నువ్వు, కానీ గురువు మాట్లాడే మాటతో సమానం అవుతాయా? గురువు యొక్క వాక్యముతో వాటిని పోల్చచ్చునా? దానికి ఎక్కడ, దీనికి ఎక్కడ. ఇది పలుకు, అది కూత, ఇది బంగారు పలుకు. కాబట్టి మౌనివంద్య భువి సమాధి స్థితుడవు స్థిత ప్రజ్ఞునకు చలంగు భాష ఎద్ది. ఇక్కడ భాష అంటే మాట్లాడడం కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా భాష ఏందో మీకు తెలుసు. ఎందువల్ల? ఆ భాష మీకు నేర్పించాను కాబట్టి.
ఆ భాష మీకు నేర్పించాను కాబట్టి ఆ భాష ఏందో మీకు తెలుసు. అందువల్ల ఇక్కడ స్థితప్రజ్ఞునకు చలంగు భాష ఎద్ది. ఏ భాషతో ఆయన భగవంతునితో మాట్లాడే భాష వేరే, ఎదుటున్న మనుషులతో మాట్లాడే భాష వేరే కదా. కాబట్టి స్థితప్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? భగవంతునితో మాట్లాడతారు. భగవంతునితో మాట్లాడతారంటే ఏ భాషలో మాట్లాడతారు? ఆడెవడో అడిగాడట, ఏమండి మీ దేశంలో ఏ భాషలో ఏడుస్తారు అని అడిగాడట. అయ్యా మీ దేశంలో ఏ భాషలో నవ్వుతారు చెప్పండి అని అడిగాడట. నవ్వుకు భాష ఉందా? ఏడుపుకు భాష ఉందా? ఆ నవ్వుకు భాష లేదు, ఆనందమే దానికి భాష. ఏడుపుకి ఏమిటి భాష అంటే దుఃఖమే దానికి భాష. దీనికి దుఃఖమే భాష, దానికి ఆనందమే భాష. అలాగే భగవంతునితో మాట్లాడే భాష ఏది అనంటే అది స్థితప్రజ్ఞునకు చలంగు భాష ఎద్ది అంటే ఇది భాష. ఇక్కడ భాష వేరే, పలుకు వేరే. కింద మళ్ళీ పలుకని ఇచ్చాడు చూడండి. ఇక్కడ భాష అంటే మాట్లాడడమే అనుకో, కింద పలుకుటెట్లు అనే పాయింట్ మళ్ళీ ఎందుకు ఇచ్చాడు అక్కడ? భాష అంటే మాట్లాడడము అని నువ్వు అనుకుంటే మాట్లాడుతున్నాడు సరిపోయి, మళ్ళీ ఎగస్ట్రాగా ఇంకొక మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎగస్ట్రాలు మాట్లాడకూడదు ఇక్కడ, కరెక్ట్గా మాట్లాడాలి. అందువల్ల అక్కడ భాష అనడానికి కింద పలుకుటెట్లు అనడానికి ఉన్న తేడా ఏంది అంటే అతడు సంభాషించే విధానం ఎలా ఉంటుంది అనే పాయింట్ కింద చెప్పాడు. భాష భగవంతునితో అనుబంధం కలిగి ఉండడానికి ఆయన అనుసరించే భాష ఏది, అది పాయింట్. ఇక ఆసీనుడగుటెట్లు, ఆసనము అంటే దృశ్య వస్తువులో ఒకటైనటువంటి శరీరము కదలకుండా కూర్చోవడము, ఇది ఒక ఆసనం. ఈ ఆసనము ఎట్లున్నా మనస్సు చలించకుండా హృదయములో స్థిరంగా ఉండడం, ఇది ఆసనం. బుద్ధి కుదిరితే ముడ్డి కుదురుతుందని ఒక సామెత పెద్దలు అంటూ ఉంటారు. లోపల మనస్సు స్థిరంగా హృదయ పద్మమునందు తిష్ట వేసుకుని కదలకుండా ఉండిపోయిందంటే ఇది మళ్ళీ కదలదు. అది కదిలితేనే ఇది కదులుతుంది. అది కదలకుండా అట్ట మళ్ళీపోయింది అంటే ఇది విగ్రహం లాగా అడబడి ఉంటుంది. దీన్ని కదిలించగలిగేది ఇంకొకటి లేదు. కదిలించగలిగేది కదిలితేనే ఏమి కదలాల్సింది కదులుతుంది. కదిలించేది గమ్మున ఉండిపోయింది అని అంటే ఇంక ఇది కదలదు. కాబట్టి ఆసనం ఎక్కడుంది అంటే హృదయములో ఉంది, ఇక్కడ లేదు. ఆసనం ఎక్కడుందంటే ఇప్పుడు బస్సు వస్తూ ఉంది అని అంటే బస్సు ఎడన్నా వస్తుందా చెప్పు? దాని లోపల ఉండే డ్రైవర్ తోలుకొని పోతూ ఉన్నాడు, అది కదా. బస్సు వస్తూ ఉంది అని అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే మన వాళ్ళు అన్నీ రివర్స్లోనే మాట్లాడతారులే. స్కూటర్ వస్తూ ఉంది, కారు వస్తూ ఉంది, బస్సు వస్తూ ఉంది అని అంటూ ఉంటారు. వాటిని తోలేవాడు ఒకడు ఉండి వాటిని తోలుకొని వస్తూ ఉంటాయి, ఇవి వస్తూ ఉంటాయి. అలాగా ఈ ఆసనం అనేది కదులుతూ ఉంది అని అంటే లోపల కదులుతూ ఉంది కాబట్టి ఆసనం కదులుతూ ఉంది. ఏమి లోపల కదలకుండా నిలబడింది అంటే ఆసనం కదిలించేవాడు ఇంకొకడు లేడు, ఇంకా కదిలించేవాడు ఇంకొకడు లేడు. అందువల్ల ఆసనం అనేది నిజంగా లోపల ఉంది. లోపల కదలిక లేకుండా ఉండాలి, లోపల కదలకుండా ఉండాలి అంటే మౌనాన్ని అలవరుచుకోవాలి. మరి మాట్లాడద్దురా నాయన, నిశ్శబ్దంగా తీర్థం తీసుకొని నిశ్శబ్దంగా వెళ్ళి భోంచేసి వచ్చేయండి నాయన, రథోత్సవం చేసుకుందామని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఇది. ఎందువల్లంటే
అలా నిశ్శబ్దంగా ఉంటేనే లోపల ఉన్న దానితో సంబంధం పెట్టుకుంటుంది మనస్సు. నువ్వు నా బలింతానికి నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు అని అంటే వామిటింగ్ వచ్చేవాడు మూత అనగబెడితే నిలుస్తున్నావు. అది లోపలనే దానికి ఆరోగ్యం కరెక్ట్గా ఉండి లోపల అది రేజ్ అవ్వకుండా ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. కానీ లోపల అది ఓపెన్ అయిపోయిందంటే బయట మూత అనగబెట్టుకుంటే నిలుస్తుంది. అది గుడ్డలన్నీ కక్కేస్తుంది అంతే. అట్లాగా నా బలింతానికి నేను మూత అనగబట్టినట్టు ఉండకూడదు. మీరు నోరు మూసుకునేది నేర్చుకోవాలా. ఏమి ఇంకొకరు అనగబడితే నిలుస్తుంది. అది మీ అంతటి మీరు నోరు మూసుకోవాలా. కాబట్టి అలా నోరు మూయించగలిగేది ఏది అని అంటే అది లోపల ఉంది. అది లోపల ఉంది, అది బయట లేదు. అందువల్ల ఒకవేళ అతడు మాట్లాడాడు అనుకో, ఎలా మాట్లాడతాడు కృష్ణ? ఇది అతడు పలుకుటెట్లు ఆసీనుడగుటెట్లు ఆసనం. హృదయమందు స్థిరంగా ఉండడమే ఆసనం. మనస్సు నిశ్చలతను పొందడమే ఆసనం. అది ఎట్ల కృష్ణ? ఇప్పుడు మనకు ప్రశ్నలు ఏవేవి అనంటే, స్థిర బుద్ధి కలిగినటువంటి మహాత్మునికి భాష, భగవంతునితో అనుబంధాన్ని కలిగించే భాష ఏది? ఆ భాష నెరిగినటువంటి మహాత్ముడు శిష్యులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, లోకములో సామాన్యులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అతడు పలుకుటెట్లు, ఎలా మాట్లాడతాడు, ఏ దృష్టితో మాట్లాడతాడు? అతని ఆసనం ఇది. ఇందాక హృదయములో స్థిర బుద్ధి, స్థిరంగా ఉండడమే ఆసనం అని చెప్పుకున్నాం కదా. అది స్థిరంగా ఉంటే ఇది కూడా స్థిరంగా ఉంటుందనేది కూడా తెలుసుకున్నాం. వర్తనము బదెట్లు వనరుహాక్ష, క్లియర్గా మొత్తం అడిగేశాడు. ఇంకా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది కృష్ణ అని అడిగాడు. అతడు చేసే పనులు, అతని ఆలోచన విధానం, అతను మాట్లాడే తీరు, అతని యొక్క స్మరణ, అతని కెపాసిటీ, అతని గొప్పతనం ఏంటి, ఆ స్థిరబుద్ధి కలిగినటువంటి మహాత్ముల లక్షణాలు నాకు బోధపడేటట్లు కృష్ణ నాకు తెలియజేయి ప్రభు అని అడుగుతాడు. నాయన ఇంకా పూజకి సమయం అవుతుంది. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు. ఇప్పుడు చదివినటువంటి ఈ పద్యములు చెప్పాల్సినంత చెప్పలేదు అనే మనసు నాకు లోపల లోటును చెప్తూ ఉంది, మనసు లోపల హెచ్చరిస్తోంది. కానీ తర్వాత భగవానుడు దాన్ని ఏం చేస్తాడో, ఏమిస్తాడో చూస్తాం. జై శ్రీరామ్. శుభం.